నమస్కారం. కీభవకు స్వాగతం. ఇవాళ మన జీవనశైలి మనల్ని కాటేస్తోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, తగ్గుతున్న శారీరక శ్రమ, పెరిగిపోతున్న బరువు కారణం ఏదైనా కావచ్చు. కానీ ఇటీవల హై బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువవుతుంది. ఒకప్పుడు పెద్ద వయసులో కనపడే హై బీపీ ఇవాళ 30-40 ఏళ్ల లోపే బయటపడుతోంది. ఈ రక్తపోటును కట్టడి చేయకపోతే అది ప్రత్యక్షంగా, పరోక్షంగా మన శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. మెదడు, గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాలన్నీ హై బీపీ మూలంగా క్రమంగా నిర్వీర్యమైపోతూ వస్తాయి. మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టిలా పరిణమించే రక్తపోటు విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, హై బీపీని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మనకు ప్రాణావసరం. మన దేహంలోని అణువణువుకు జీవాధారం. ప్రాణవాయువును, పోషకాలను మన శరీరంలోని ప్రతి కణానికి మోసుకెళుతుంది రక్త ప్రవాహం. హృదయ స్పందన జరిగిన ప్రతిసారి గుండె నుంచి రక్తం బయటకు వెళుతుంది. అత్యంత ఒత్తిడితో గుండె రక్తాన్ని బయటకు నెడుతుంది. ఇలా రక్తం ప్రవహిస్తున్నప్పుడు రక్తనాళాల లోపలి గోడలపై కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడినే మనం రక్తపోటని, బ్లడ్ ప్రెషర్ అని, బీపీ అని పిలుస్తాం. మామూలుగా అయితే ఈ రక్తపోటు అనేది సాధారణంగా 120/80 ఉండాలి. కానీ ఇవాళ మనలో చాలామందికి అధిక రక్తపోటు అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. చాలామందికి అసలు హై బీపీ ఉన్న విషయమే తెలియటం లేదు. హై బీపీ ఉన్నట్లు తెలిసినా ఏదో కొంచెం పెరిగింది, మైల్డ్ హై బీపీనే అనుకుంటూ నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఫలితంగా రక్తపోటు కొండెక్కి ఆపాద మస్తకం, మెదడు నుంచి కాళ్ల వరకు ఎన్నో ప్రమాదకర సమస్యలు వచ్చి పడుతున్నాయి. హై బీపీకి తోడుగా అగ్నికి ఆజ్యంలా షుగర్, హై కొలెస్ట్రాల్ వంటివి తోడవుతూ పరిస్థితిని మరింత విషమంగా మార్చేస్తున్నాయని చెబుతారు నిపుణులు. హై బీపీ అని నార్మల్గా జనాల్లో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఒకసారి బీపీ మనం చెక్ చేసాం, అది 140/90 కంటే ఎక్కువ వచ్చింది అంటే ఇది హై బీపీ అని చెప్పడం జరుగుతుంటుంది. మొదటిది ఏంటంటే 2017 అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ వాళ్ళు కొన్ని మోడిఫికేషన్స్ సజెస్ట్ చేశారు. ఈ మోడిఫికేషన్స్ ప్రకారం ఒకే ఒక బీపీ రికార్డింగ్ తోటి, అంటే ఒకసారి మనం క్లినిక్కి వెళ్ళాము, అక్కడ బీపీ చూపించుకున్నాము, బీపీ 140-90 కంటే ఎక్కువ వచ్చింది, దాన్ని బట్టి హై బీపీ అని మనం తేల్చలేము. మల్టిపుల్ టైమ్స్ ప్రాపర్ విధానంలో చెక్ చేసినప్పుడు, అంటే పరిగెత్తుకుంటూ వచ్చి కాకుండా 5 నిమిషాల పాటు వచ్చి ప్రశాంతంగా కూర్చొని టీ, కాఫీ అరగంట కానీ గంట కానీ దాంట్లో తాగకుండా, సిగరెట్లు తాగకుండా, అంతకుముందు రోజు రాత్రి నిద్ర బాగా ఉండి ప్రశాంతంగా నడుము ఆనేటట్టు కూర్చున్న పొజిషన్లో 5 minutes రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత ఒక వ్యాలిడేటెడ్ బీపీ మెజర్మెంట్ తోటి నిదానంగా కనీసం 3 సార్లు బీపీ మెజర్ చేసిన తర్వాత వీటి యావరేజ్ కనుక హైగా ఉంటే అప్పుడు దాన్ని హై బీపీగా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. హైపర్ టెన్షన్లో లేదా హై బీపీలో 2 రకాలుగా మనం విభజిస్తాం వాటిని. ప్రైమరీ హైపర్ టెన్షన్ అని, సెకండరీ హైపర్ టెన్షన్ అని, వీటిని 2 రకాలుగా విభజిస్తారు. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఎవరిలో వేరే ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా డైరెక్ట్గా బీపీ వస్తున్నదో దాన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్గా దాన్ని గుర్తించడం జరుగుతుంది. దీనికి భిన్నంగా సెకండరీ హైపర్ టెన్షన్ అంటే కిడ్నీ జబ్బు వల్ల కానీ, కిడ్నీకి సంబంధించినటువంటి రక్తనాళాల్లో ఉన్నటువంటి జబ్బు వల్ల కానీ, లేదా కొన్ని ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ వలన కానీ, లేదా ఇతరత్ర శరీరంలో ఉన్నటువంటి మిగతా జబ్బుల వల్ల కానీ వచ్చేటువంటి బీపీని సెకండరీ హైపర్ టెన్షన్గా గుర్తిస్తారు. అధిక రక్తపోటుకి కారణాలు మనం అనేకంగా చెప్పుకోవచ్చు. వీటిలో కొన్ని అఫీషియల్గా, అంటే డిఫరెంట్ కార్డియాలజీ అసోసియేషన్స్ ధృవీకరించినటువంటి కారణాలుగా మనకు చూసుకుంటే అన్నిటికంటే ముఖ్యమైనది అధిక బరువు. అది కూడా ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం, బాడీ బిఎంఐ అనేది ఎక్కువగా ఉండటం, more than 30 కానివ్వండి, more than 25 కానివ్వండి ఉంటున్నాం మొట్టమొదటి కారణం. విచ్ మీన్స్ ఉదర భాగంలో కొవ్వు శాతం పెరగటం, ఇది మొట్టమొదటి కారణం. ఇది కాకుండా రెండవ కారణాలు తీసుకునేటువంటి ఆహారంలో ఉప్పు అధికంగా ఉండటం కానీ, లేదా కొవ్వు శాతం అధికంగా ఉండటం కానీ, హై క్యాలరీ డైట్స్ కన్జంప్షన్, అలానే లో ఫైబర్ డైట్ కన్జంప్షన్, అలానే పండ్లు, పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి పండ్లు ఇలాంటివి తక్కువగా తీసుకోవటం, ఇవి కాకుండా స్మోకింగ్, తర్వాత అధిక మోతాదులో ఆల్కహాల్ తీసుకోవటం, అలానే టీ, కాఫీ లాంటివి అధికంగా తీసుకోవటం, ఇవన్నీ కాకుండా మానసికమైన ఒత్తిడి,
నిద్రలేమి, ఇవన్నీ కూడా హై బీపీకి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఏజ్లో ఉన్నప్పటికీ వాళ్ళకి ఆబ్వియస్లీ హై బీపీ వచ్చేటువంటి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. హై బీపీతో వచ్చేటువంటి ముప్పు అంటే ఎంత చిన్న ఏజ్లో హై బీపీ స్టార్ట్ అవుతుంటే వాళ్ళకి అంత ముప్పు అనేది ఎక్కువగా ఉంటుంది. యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తున్నటువంటి వాళ్ళకి కానీ, లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, అధిక మోతాదులో కాఫీ ఇలాంటివి సేవించడం కానీ, నిద్రలేమి కానివ్వండి, లేదా ఒబెసిటీ, ఆల్కహాల్ ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి వాళ్ళు, హై సాల్ట్ ఇంటేక్, వీళ్ళలో ముప్పు అనేది ఆబ్వియస్గా అధికంగా ఉంటుంది వీళ్ళకి. ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో హై బీపీని అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హై బీపీతో బాధపడుతున్నారని, 2025 సంవత్సరానికల్లా ప్రపంచ జనాభాలో 3వ వంతు మంది అధిక రక్తపోటు బాధితులే ఉంటారని ఒక అంచనా. మన దగ్గర కిడ్నీ జబ్బులకు, పక్షవాతం రావటానికి, షుగర్ బారిన పడటానికి చాలా వరకు హై బీపీనే ప్రధాన కారణంగా ఉంటోంది. షుగర్ జబ్బులాగే హై బీపీ కూడా ఒక సైలెంట్ కిల్లరే. హై బీపీ బారిన పడ్డా చాలా కాలం పాటు పైకి ఏమీ తెలియదు. చాలామంది బీపీ ఉంటే కళ్ళు తిరుగుతాయి, తలనొప్పి వస్తుంది, నీరసంగా ఉంటుందని రకరకాలుగా భావిస్తుంటారు. కానీ అవన్నీ ఒట్టి అపోహలే. బీపీ తీవ్రంగా పెరిగితే నడుస్తున్నప్పుడు ఆయాసం, తలనొప్పి, కళ్ళు తిరగటం వంటి కొన్ని లక్షణాలు కనపడవచ్చు. కానీ బీపీ ఓ మోస్తరుగా పెరిగి ఉంటే పైకి ఎలాంటి లక్షణాలు కనపడవు. కానీ లోపల జరగాల్సిన నష్టం మాత్రం నిశ్శబ్దంగా జరిగిపోతూ ఉంటుంది. పైగా హై బీపీ కారణంగా తలెత్తే దుష్ప్రభావాలు కూడా వెంటనే బయటపడేవి కావు. దీన్ని నిర్లక్ష్యం చేసే కొద్దీ క్రమేపీ అది గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతుందని మర్చిపోకూడదు. హై బీపీని ఎందుకు పట్టించుకోవాలి? దీని వెనకాల ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా మనకి ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్స్కి 1950, 60 దశకాల్లో వీళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే 180, 110 బీపీ ఉన్నా కూడా అబ్జర్వేషన్లో పెట్టినటువంటి వైద్యులు ఉన్నారు అమెరికా దేశంలోనే. అలా పెట్టడం వల్ల వాళ్ళకి మరణించినటువంటి ప్రెసిడెంట్లు అనేకం ఉన్నారు. చాలామంది ప్రెసిడెంట్లే చనిపోయారు. దాని తర్వాత నుంచి ఒక పెద్ద అధ్యయనాన్ని, లార్జ్ స్కేల్ అధ్యయనాన్ని ఇనిషియేట్ చేసి, అది ఇలాంటి అధ్యయనాలు అనేక దేశాల్లో జరిగిన తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే హై బీపీని ట్రీట్ చేయకపోవటం వలన గుండెకి సంబంధించినటువంటి హార్ట్ అటాక్ కానీ, పక్షవాతాలు కానీ, లేదా కార్డియాక్ అరిథ్మియాస్ కానీ ఇటువంటివి ఎక్కువగా వస్తున్నాయని, అలానే కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు, అలానే కంటి నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, దీని వలన జీవన ప్రమాణం గణనీయంగా పడిపోతుందని, అలానే బీపీని ట్రీట్ చేయటం వలన వీటి యొక్క ముప్పు తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో, అబ్జర్వేషనల్ స్టడీస్లో తెలియటం వలన అప్పటి నుంచి మనకి బీపీని సిమ్టమ్స్ లేకున్నా ఒక నెంబర్ బట్టి, ఒక సంఖ్యను బట్టి ట్రీట్ చేసేటువంటి విధానం మనకి ప్రపంచంలోకి, వ్యాప్తిలోకి వచ్చింది. సో హై బీపీని ట్రీట్ చేయకపోవటం వలన ముఖ్యంగా గుండెకి, అంటే హార్ట్ అటాక్ పరంగా కానివ్వండి, అలానే మెదడుకి పక్షవాతాలు, బ్లీడింగ్, బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యేటువంటి పరంగా కానివ్వండి, అలానే కిడ్నీకి, ఇది కాకుండా రక్తనాళాలకి, అలానే కాళ్ళకి, పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్, ఇటువంటి అన్ని జబ్బులు వచ్చేటువంటి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు పెరగటానికి అధిక బరువు మొదలుకొని పొగ తాగటం, షుగర్ జబ్బు, మానసిక ఒత్తిడి, మితిమీరిన ఉప్పు వాడకం, ఇలా ఎన్నో అంశాలు ప్రేరేపకాలుగా కనిపిస్తాయి. వ్యక్తిగత అలవాట్లు, గాడి తప్పిన జీవనశైలి కూడా రక్తపోటును బాగా ప్రభావితం చేసే అంశాలేనని చెబుతారు నిపుణులు. హై బీపీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటును ఖచ్చితంగా నియంత్రణలో పెట్టుకోకపోతే మన శరీరంలో అత్యంత కీలకమైన రక్తనాళాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆపాద మస్తకం, మెదడు నుంచి కాళ్ల వరకు ఎన్నో ప్రమాదకర సమస్యలు ముంచుకొస్తాయి. వీటిలో చాలా భాగం ప్రాణాంతకంగానూ పరిణమిస్తాయి. ఇక హై బీపీ, షుగర్ జబ్బు రెండూ ఉన్నప్పుడు సమస్యల తాకిడి చాలా తీవ్రంగా ఉంటుంది. దుష్ప్రభావాలన్నీ చాలా వేగంగా ముందుకొచ్చే ప్రమాదం ఉంటుంది. హై బీపీతో వచ్చిపడే ఈ సమస్యల్ని అడ్డుకునేందుకు, నివారించుకునేందుకు రక్తపోటుపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. బీపీని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. మధ్య వయసు వాళ్ళు ఏ సమస్యతో ఆసుపత్రికి వచ్చినా వైద్యులు తప్పకుండా బీపీని పరీక్షించాలి. ఆసుపత్రికి వచ్చిన వెంటనే రక్తపోటు చూస్తే ఎవరికైనా ఎక్కువగానే ఉండవచ్చు. కాబట్టి ఓ 5 నిమిషాలు కూర్చున్న తర్వాత ఒకసారి బీపీ చూడాలి.
5 నుంచి 10 నిమిషాల తేడాతో మరోసారి చూడాలి. 4-5 రోజుల విరామం తర్వాత మరోసారి కూడా ఇలాగే మరో 2 దఫాలు చూడాలి. ఈ 4 సార్లలో సగటున బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హై బీపీగా గుర్తించాలి. హై బీపీని నిర్ధారించాలి అంటే కన్ఫర్మేషన్ కోసం మొదటి విషయం, కనీసం 3 సార్లు క్లినిక్లో వెళ్ళిన తర్వాత లేదా హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత కనీసం 3 రికార్డింగ్స్, అది కూడా పేషెంట్ 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత, కాఫీ టీ సిగరెట్ లాంటివి తీసుకోకుండా ఉన్న తర్వాత కనీసం ఒక అరగంట గంట సమయంలో 3 సార్లు కూర్చున్న పొజిషన్లో బీపీని రికార్డ్ చేసి 2 చేతుల్లో రికార్డ్ చేసి ఏదైతే ఎక్కువగా ఉందో, యూజువలీ రైట్ హ్యాండర్స్కి అయితే కనుక రైట్ సైడ్, లెఫ్ట్ హ్యాండర్స్కి అయితే కనుక లెఫ్ట్ సైడ్, లేదా ఏ చేతిలో ఎక్కువగా ఉంటే ఆ బీపీని రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఇంట్లో పేషెంటే తనని తాను మెజర్ చేసుకొని ఒక వారంలో కనీసం 12 నుంచి 14 సార్లు పొద్దున, సాయంత్రం, రాత్రి 3 కాలాల్లో బీపీని రికార్డ్ చేసుకొని, లేదా అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్ తీసుకొని వాటి యొక్క యావరేజ్ కనుక ఎక్కువగా ఉంటున్నప్పుడు మాత్రమే హై బీపీగా దీన్ని డిటర్మిన్ చేస్తారు. సో బీపీ యొక్క నిర్ధారణ అనేది ఒకేసారి కాకుండా అనేక సందర్భాల్లో దాన్ని చెక్ చేసుకోవటం వలన దాని కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. హై బీపీ చికిత్స ప్రాథమికంగా 2 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి నాన్ ఫార్మకలాజికల్, రెండోది ఫార్మకలాజికల్. సో నాన్ ఫార్మకలాజికల్ థెరపీలో ముఖ్యంగా న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఊబకాయం ఉన్నటువంటి వాళ్ళు, బరువు వలన బీపీ వస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళలో బరువుని తగ్గించేయడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ కిందకి వెళ్తాయి. సో దీనికోసం రకరకాలటువంటి డైట్లు, మెయిన్గా మెడిటరేనియన్ డైట్ అంటారంటే హై ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు, అలానే ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు, ఉప్పు తక్కువగా ఉన్నటువంటి పదార్థాలు, అలానే పులుపుతో కూడినటువంటి పండ్లు ఉన్నటువంటి పదార్థాలు, హై పొటాషియం డైట్. ఇది తీసుకుంటే దీన్ని డాష్ డైట్ అని కానీ మెడిటరేనియన్ డైట్ అని కానీ అంటారు. ఇది బీపీ తగ్గించడంలో హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనేక అధ్యయనాల వల్ల కూడా తెలుస్తుంది. సో ఆహారంలో ముఖ్యంగా పీచు పదార్థాలని పెంచుకోవటం, కొవ్వు పదార్థాలని తగ్గించుకోవటం, అది కూడా గడ్డగట్టేటువంటి సాచురేటెడ్ ఫ్యాట్స్ని బాగా తగ్గించడం, మిగతా ఫ్యాట్స్ని రీజనబుల్గా తగ్గించడం, దానితో పాటు ఉప్పుని తగ్గించడం, 1.5 గ్రామ్ కంటే తక్కువగా రోజు మొత్తం మీద ఉప్పు తీసుకోవటం, పొటాషియం కంటైనింగ్ పండ్లని వీటిని ఎక్కువగా తీసుకోవటం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి మిల్లెట్స్ కానివ్వండి, జొన్నలు కానివ్వండి, రాగులు కానివ్వండి, వీటిని ఎక్కువగా తీసుకోవటం, తద్వారా బరువు తగ్గటం. అలానే స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ని కంప్లీట్గా మానేయటం, కాఫీ టీ తీసుకునేటువంటి వాళ్ళు వాటిని గణనీయంగా తగ్గించడం, ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళు దాన్ని తగ్గించడం, ఇవన్నీ లైఫ్ స్టైల్ మెజర్స్. వీటి వలన చాలామందిలో బీపీ నార్మల్కి వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్ వలన వస్తుంటే దాన్ని అవాయిడ్ చేయడం వల్ల బీపీ పూర్తిగా తగ్గించు. ఇలా కాకుండా వీటినన్నిటికీ రెస్పాండ్ కానిటువంటి వాళ్ళు, లేదా రావటమే 180-110 కంటే ఎక్కువ బీపీతో వచ్చినటువంటి వాళ్ళు, లేదా టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అనేది కనబడుతున్నటువంటి వాళ్ళల్లో డైరెక్ట్గా మందులు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సాధారణంగా బీపీ ఉదయం లేవగానే పెరుగుతుంది, తిరిగి సాయంత్రం పెరుగుతుంది. ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవటం కుదరదు కాబట్టి సాయంత్రం వేళల్లో బీపీని పరీక్షించుకోవటం ఉత్తమం. ఎవరికైనా రక్తపోటు 140/90 కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా మందులతో చికిత్స చేయాలి. అయితే ఇప్పటికే షుగర్, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నప్పుడు మాత్రం బీపీ 140/90 కంటే తక్కువగా ఉన్నప్పుడే మందులతో చికిత్స అవసరమవుతుంది. ఇతరత్రా సమస్యలు ఇవి లేకుండా కేవలం బీపీ ఒక్కటే ఉన్నప్పుడు, అది కూడా 140/90కి మించినప్పుడు మాత్రమే మందులతో చికిత్స అవసరమవుతుంది. 140/90కి లోపే ఉన్నప్పుడు ఉప్పు వాడకాన్ని తగ్గించటం, బరువును అదుపులో ఉంచుకోవటం, పండ్లు, కూరగాయల్ని అధికంగా తీసుకోవటం, నిత్యం వ్యాయామం చేయటం, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండటం ద్వారా రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహం, కిడ్నీ జబ్బులు, హృద్రోగ సమస్యలతో బాధపడేవారు మాత్రం రక్తపోటు 120/80 కంటే పెరుగుతున్నప్పుడే మందులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మందులు మొదలుపెట్టే ముందర లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వలన రెస్పాన్స్ లేదు అని చూసినప్పుడు, పర్టికులర్గా ఎవరికి అంటే బీపీ మరీ ఎక్కువగా లేదు, దాని వలన ఎటువంటి డ్యామేజ్ బాడీలో జరగలేదు అని మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత కొన్ని ఇనీషియల్ పరీక్షల ద్వారా ఎటువంటి డ్యామేజ్ లేనిటువంటి వాళ్ళకి, బీపీ 180-110 అంత ఎక్కువగా లేకుండా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనం ట్రై చేయొచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వలన ఎవరికైతే బీపీలో ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు,
లేదా ఇంతకుముందు అనుకుంటే ఏదన్నా టార్గెట్ ఆర్గన్లో డ్యామేజ్ కనపడుతున్నా లేదా హై బ్లడ్ ప్రెషర్స్ కనపడుతున్నా వాళ్ళకి డైరెక్ట్గా మందులు స్టార్ట్ చేసుకో. ఎవరికి ఏది వాడాలి అన్నటువంటి ఏ మందు ఎవరికి సరిపోతుంది, ఏ మందు ఎవరికి వాడాలి అనేది వాళ్ళ ఓవరాల్ పర్సనాలిటీని బట్టి, వాళ్ళకున్న వేరే రుగ్మతలను బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐసోలేటెడ్ సిస్టాలిక్ హైపర్ టెన్షన్ అంటే ఓన్లీ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 80 కంటే తక్కువగా ఉండి సిస్టాలిక్ 140 కంటే ఎక్కువ ఉంటున్న వాళ్ళని ఐసోలేటెడ్ సిస్టాలిక్ హైపర్ టెన్షన్ అంటారు. ఇలాంటి వాళ్ళలో కాల్షియం ఛానల్ బ్లాకర్స్ని ప్రిఫర్ చేస్తుంటారు. అలానే డయాబెటీస్తో కనుక బీపీ కూడుకొని ఉంటే వాళ్ళకి ఏసీ ఇన్హిబిటార్స్ కానీ ఏఆర్బీస్ కానీ వాళ్ళని దాంట్లో ప్రిఫర్ చేస్తుంటారు. అలానే జనరల్గా మైల్డ్గా ఉన్న హైపర్ టెన్షన్ లేదా కాళ్ళ వాపుతో వచ్చేటువంటి హైపర్ టెన్షన్లో థైజాయిడ్ డైరెటిక్స్ అనేవి ప్రిఫర్ చేస్తుంటారు. ఇలా కాకుండా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి, ప్రాస్టేట్తో ఉన్న వాళ్ళకి ఆల్ఫా బ్లాకర్స్ని కానీ, అలానే మైగ్రెయిన్ ఉన్న వాళ్ళకి బీటా బ్లాకర్స్ని కానీ, ఇలా స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళలో వేరే జబ్బుల్ని కూడా మనం అడ్రస్ చేస్తూ వాడగలిగినటువంటి సందర్భాల్లో ఆ జబ్బును బట్టి వాళ్ళకి ఆ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ అనేది జనరల్గా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. హై బీపీ వాడకంలో సామాన్యంగా మనం వినేటువంటి అపోహలు, మొదటి అపోహ ఏంటంటే హై బీపీ మందులు ఒకసారి మొదలెడితే లైఫ్లో ఎప్పటికీ మానలేరు అనేది ఉంటేనే ఒక వాదన. అయితే దీంట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, బీపీకి వచ్చినటువంటి కారణాన్ని మనం కనుక రివర్స్ చేసుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే బరువు వలన బీపీ వస్తున్నటువంటి వాళ్ళు, బిఎంఐ అనేది ఎక్కువగా ఉండి ఊబకాయం వల్ల బీపీ వచ్చేటువంటి వాళ్ళు కనుక వాళ్ళ వెయిట్ రిడక్షన్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే యాక్చువల్లీ బీపీ మెడికేషన్స్ మనం ఈవెన్చువల్గా స్టాప్ చేసుకోవచ్చు. అయితే అది మానిటరింగ్ చేసుకుంటూ కేర్ఫుల్గా మల్టిపుల్ ఒకేషన్స్లో మనం బీపీ లోగా ఉంటుందని రికార్డ్ చేసుకొని జాగ్రత్తగా చేసుకున్నటువంటి ప్రక్రియ. ఇది మొదటి అపోహ. సో కారణం ఎక్కడైతే ఉంటుందో కారణాన్ని మనం ట్రీట్ చేసుకోవటం వలన లైఫ్ టైం పాటు బీపీ మందులు వాడాల్సినటువంటి అవసరం ఉండకపోవు. రక్తపోటు విషయంలో చూడటానికి అంతా బాగానే ఉంటుంది, పైకి ఎలాంటి తేడా కనిపించదు. కానీ లోపలే హై బీపీ భీకర కల్లోలాన్ని రేపుతుంది. చడీ చప్పుడు ఏమీ లేకుండా ప్రళయాన్ని సృష్టిస్తుంది. రక్తనాళాల్ని పీడిస్తూ దొంగదెబ్బ తీస్తుంది. ఏ మాత్రం ఆదమర్చినా గుండె నుంచి కళ్ల వరకు అన్ని అవయవాల్ని కబలిస్తుంది. ఈ నేపథ్యంలో హై బీపీని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి, జీవనశైలిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, రక్తపోటును అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ నియంత్రణ కోసం ఇవాళ చాలా రకాల మందులు ఉన్నాయి. అయితే ఎవరికి ఏ రకం మందు అవసరం అన్నది వారి శారీరక ఆరోగ్య స్థితిని బట్టి డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉందా, పొగ, మద్యం, కొలెస్ట్రాల్, షుగర్, గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, బీపీ మూలంగా గుండె, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరు మందగించిందా, ఇప్పటికే అవయవాల పనితీరు ఏమైనా దెబ్బతిందా, ఇలాంటి అంశాలన్నింటినీ డాక్టర్లు పరిశీలించిన తర్వాతే హై బీపీకి మందుల్ని సిఫార్సు చేస్తారు. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడే హై బీపీ బాధితులకు బీటా బ్లాకర్స్ బాగా పనిచేస్తాయి. అలాగే మధుమేహం ఉన్నవారికి ఏసీఈ ఇన్హిబిటార్స్, ఏఆర్బి మందులు, వయసు పైబడిన వాళ్ళకి కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ప్రోస్టేట్ సమస్యలు ఉన్న వారికి ఆల్ఫా బ్లాకర్స్, ఇలా వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి మందుల్ని డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు క్రమేపీ బీపీ తగ్గుకుంటూ వచ్చేలా చూస్తారు. ఇతరత్రా ముప్పులు లేని వారికి రక్తపోటు 140/90కి కానీ అంతకంటే కొద్దిగా తక్కువకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి మాత్రం 120/80కి వచ్చేలా డాక్టర్లు చికిత్స చేస్తారు. హై బీపీని నివారించుకోవడానికి యోగా, ధ్యానము, ఇటువంటి మనసుని ప్రశాంతంగా ఉంచేటువంటి ప్రక్రియల్ని రెగ్యులర్గా అవలంబించటము, టైంకి భోజనం చేయటం, టైంకి పడుకోవటం, రాత్రి పెంద్రాళే పడుకోవటం, రాత్రి మరీ లేటుగా మేలుకోకపోవటం, స్మోకింగ్, ఆల్కహాల్ వీటికి దూరంగా ఉండటము, టీలు, కాఫీలు ఎంత తక్కువ తీసుకుంటే అంత తక్కువగా తీసుకోవటము, బరువుని పెంచేటువంటి ఆహారాలు మెయిన్గా సాచురేటెడ్ ఫ్యాట్స్, బాగా కొవ్వున్నటువంటి నెయ్యి, నూనె పదార్థాలు లేదా ఎగ్ ఎల్లో లేదా నాన్ వెజిటేరియన్ ఫ్యాట్స్కి ఎంత మోడరేట్గా ఉంటే అంత మోడరేట్గా ఉండటం లేదా అవాయిడ్ చేయటం, భోజనంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నటువంటి, ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి, సాల్యుబుల్ ఫైబర్ ఉన్నటువంటి ఆకుకూరలు, పండ్లు, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉన్నటువంటి మిల్లెట్స్, వేరే జొన్నలు, రాగులు ఇలాంటి ధాన్యాలు ఇవి ఎక్కువగా తీసుకోవటము, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ,
రకరకాలైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్, 4 రకాలైనటువంటి ఎక్సర్సైజెస్, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి ఎక్సర్సైజెస్ కనీసం రోజుకి అరగంట నుంచి 45 నిమిషాల పాటు వారానికి 5 రోజులన్నట్టు మెయింటైన్ చేయటము, ఇవి మనకి బీపీని ప్రివెంట్ చేయడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి కాకుండా బీపీ వచ్చినటువంటి వాళ్ళు దాన్ని రెగ్యులర్గా చెకప్ చేయించుకోవటము, ప్రతి ఏడాది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి టార్గెట్ ఆర్గన్కి సంబంధించినటువంటి పరీక్షలు, అంటే హార్ట్కి సంబంధించినటువంటివి 2D ఈకో కానీ, ట్రెడ్మిల్ కానీ, అలానే బ్లడ్ వెజల్స్కి సంబంధించినటువంటిది కెరోటిడ్ డాప్లర్ కానివ్వండి, కళ్ళకి సంబంధించినటువంటి ఫండస్ ఎగ్జామినేషన్, రెటినల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, కిడ్నీకి సంబంధించినటువంటి క్రియాటినిన్, యూరిన్ ఎగ్జామినేషన్ కానివ్వండి, బ్లడ్కి సంబంధించినటువంటి షుగర్, కొలెస్ట్రాల్ లాంటి పరీక్షలు కానివ్వండి, ఇవి రెగ్యులర్గా చేయించుకుంటూ బీపీ మందులు ఎలా అయితే చెప్పబడ్డాయో వాటిని వాడుతూ, అలానే దానికి కారణం కనుగొని ఆ కారణం తొలగించుకోవడానికి తమ వంతు కృషి చేస్తూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. మధుమేహుల్లో పూర్తి స్థాయి మధుమేహం రావటానికి ముందస్తు దశ ఉన్నట్టుగానే హై బీపీ బాధితుల్లోనూ ప్రీ హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు రావటానికి ముందు దశ ఉంది. ఇది కూడా ప్రమాదకరమైందే. గుండెపోటు, పక్షవాతం బాధితుల్లో దరిదాపు సగం మంది ఈ ప్రీ హైపర్ టెన్షన్ దశలోనే వీటి బారిన పడుతున్నారు. కాబట్టి హై బీపీ వచ్చిన తర్వాతే కాదు, దానికి కాస్త ముందు దశలో ఉన్నప్పటి నుంచే జాగ్రత్త పడటం మేలు. రక్తపోటు 120/80ని దాటి ముందుకు పెరుగుతోందని తెలిసినప్పటి నుంచే ఆహారంలో జాగ్రత్తలు మొదలు పెట్టాలి. ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. నిత్యం వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఈ జాగ్రత్తల్ని కఠినంగా అమలు చేయటం ద్వారా మందులు అవసరం లేకుండానే హై బీపీని చాలా వరకు ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవచ్చు. రక్తపోటు విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు పెరుగుతుందని తెలిసినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు మందుల వాడకాన్ని మొదలుపెట్టాలి. అప్పుడే హై బీపీ చక్కగా అదుపులో ఉంటుంది.